రేపు తెలంగాణ బంగారు తెలంగాణ కోసం కావచ్చు, తెలంగాణ ఆత్మగౌరవ పోరాటం కోసం కావచ్చు, నా ఉన్న ఆస్తులు కూడా అమ్మి మా ఆయనకు పెట్టి తెలంగాణ ఆత్మగౌరవం కోసం పోరాటం చేయమని చెప్తున్నా ఈరోజు. నాకు ఒక్కటే విద్య రాదు, నేను గుడ్లేరుతా, దాన పోస్తా. ఇప్పటికి కూడా ఇప్పుడు మా దగ్గర ఉన్న గుమాస్తలకు నేను చూపిస్తా, కొత్త వాళ్ళు వస్తే ఎట్లా దాన పోయించాలి, ఎట్లా గుడ్లేరు వేయించాలి అనేది. కానీ ఏదో మేము మినిస్టర్లము అని ఇంట్లో కూర్చున్నది ఎప్పుడు లేదు. అందరూ వచ్చిన వాళ్ళు అంటారు, మొక్కజొన్నలు ఇచ్చిన వాళ్ళు ఇట్లా ఇంకా ఎన్ని రోజులు చేస్తారు మేడం మీరు అని అంటే, మాకు అందులోనే సాటిస్ఫాక్షన్ ఉంటుందా? పని చేయకుండా కూర్చొని పైసలు సంపాదించేది ఏముంటుంది అసలు చెప్పండి? అట్లాంటి పైసలు ఉండవు, అట్లాంటి పైసలు నిలవవు, అవి ధర్మం కాదు, అది న్యాయం కాదు అట్లాంటివి అని చెప్తాం వాళ్ళకి. మేము ఇప్పుడు మా పిల్లలని తీసుకొని పోయి నేను పని చేస్తా. మాకు అందుకే ఈ ఆస్తులు ఉంటాయి అనేది కాదు, ఈ ఆస్తులు అన్నీ అమ్మైనా కూడా నేను తెలంగాణ ఆత్మ గౌరవం కోసం మా ఆయనకిచ్చి దీనికోసం ఎన్ని రోజులైనా కొట్లాడమని చెప్తున్నా ఈరోజు. రేపు ఈ ఆస్తులు పోయినా కూడా మళ్ళీ నేను కష్టపడి సంపాదించుకోగలుగుతా అనే ధైర్యం నాకుంది. ఇప్పటికైనా మా ఇంటి చుట్టూ ఇప్పుడు కూడా మీరు వచ్చేటప్పుడు పోలీసు వాళ్ళు ఉండొచ్చు. ఈ పోలీసు వాళ్ళు కానీ వీళ్ళందరూ వచ్చి భయభ్రాంతులు చేసి భయపడాలి, వీళ్ళు భయపెట్టాలి అని అంటే మాత్రం మేమేం భయపడము. ఎందుకంటే మా నాన్నలు కూడా ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళే కాబట్టి మాకు ఇట్లాంటివి ఈ ఆస్తులు పోతే ఎట్లా, ఈ కార్లు పోతే ఎట్లా, మేమంతా సుఖపడి వచ్చిన వాళ్ళం కాదు. మా పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచి అన్నీ చూపించి పెంచినాం మేము. ఫామ్లకు తీసుకొచ్చేది, ఆ పిల్లలతో ఆడిపించేది, వాళ్ళతోటి అన్నీ చేసిన వాళ్ళే మా పిల్లలు కూడా. ఏదో ఈ పెద్ద పెద్ద కార్లలోనే తిరిగి ఏసీలలోనే కూర్చొని అట్లా పెరిగిన పిల్లలు ఏం కాదు వాళ్ళు కూడా. కాబట్టి మేము ఈ ఆస్తులు అమ్మినా కూడా మళ్ళీ సంపాదించుకుంటాం, తెలంగాణ ఆత్మ గౌరవం కోసం పోరాడతామని నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. ఇంకేమన్నా ఉందా? డేటా కావాలంటే వాళ్ళకి ఇస్తామని చెప్పి ఏ డాక్యుమెంట్స్ ఏం కావాలన్నా కానీ అన్నీ కూడా